నిర్మల్ జిల్లా కిలావర్పూర్ మండలం మాడైగాం గ్రామ పంచాయతీ పరిధిలోని కదిలి పాపహరేశ్వర ఆలయం సుమారు 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయ ముఖద్వారం పశ్చిమం వైపు ఉండడం ప్రాముఖ్యత. ఈ ఆలయ నిర్మాణ శైలి ఆధారంగా ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటిదని చెప్పవచ్చు. ఈ కాలంలో శైవ మతము, బౌద్ధ మత శాఖ అయిన వజ్రయానము ప్రాచుర్యంలో ఉండేవి. మన దేశంలో 5 రకాల ఆలయ నిర్మాణ శైలులు ఉన్నాయి. అవి నగర, ద్రవిడ, వెసర, దీర్ఘవృత్తము, దీర్ఘచతురస్రము. పాపహరేశ్వర ఆలయము నగర శైలిని పోలి ఉంది. నగర శైలి ప్రత్యేకతలు: గోపురం విమానాకారంలో ఉండడం, ఒకే గోపురం కలిగి ఉండడం, మండపము రాతి నిర్మాణంతో చేయడం, ప్రహరీ గోడ లేకపోవడం, గూడు ఆకారంలో గోడలపై నిర్మాణాలు ఉంటాయి, గోపురం పైన పద్మాకారంలో ఉంటుంది, గర్భగుడి ప్రధాన శిఖరం కింద ఉంటుంది. ఈ లక్షణాలను బట్టి ఈ గుడి నగర శైలిని పోలి ఉందని చెప్పవచ్చు. నగర శైలి క్రీస్తు శకము 3వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైనది. ఈ శైలి ప్రధానంగా ఉత్తర భారతంలో ఉంటుంది. ఇక్కడ మరో విగ్రహం గమనించండి. విగ్రహం కుడి చేతిలో ఆయుధం పుర్రే ఎముకలతో చేసి ఉంది. ఎడమ చేతిలో సర్పం ఉంది. ఈ ఆయుధాన్ని ఖట్వాంగా అంటారు. దీనిని ధరించిన వారిని కాపాలికులు అని చరిత్రకారులు చెప్తారు. ఖట్వాంగా అనే పదం వజ్రాయాన బౌద్ధ శాఖ నుండి కాపాలిక అనే పదం నుండి పుట్టింది. కాపాలికులు అనగా కపాల ఆయుధాన్ని ధరించిన వారు. మరో విషయం, కాపాలికులనేవారు బ్రాహ్మణ హత్య చేసినందుకు శిక్షగా 12 సంవత్సరాలు వారు అడవులలో నివసించాలి. వారు కపాలంలో భోజనం చేయాలి. ఈ కాపాలికులు వామాచార పద్ధతిని పాటించేవారు, అనగా ఎడమ చేతి మార్గము. ఈ వామాచార పద్ధతి 7వ శతాబ్దంలో ప్రాచుర్యంలో ఉండేది. ప్రస్తుతం ఈ ఆచారాన్ని అఘోరీలు పాటిస్తున్నారు. ఈ కాపాలికుల గురించి మొదటిసారిగా 3వ శతాబ్దంలో హలుడు రచించిన గాథా సప్తశతి అనే గ్రంథంలో ప్రస్తావన ఉంది. ఇక మరో విగ్రహం పుర్రె నోటి నుండి సర్పము దూరి కంటి నుండి బయటకు రావడం గమనించవచ్చు. ఇది హఠయోగ సాధనకు సంకేతం. ఇక మరో విగ్రహం గుడి ప్రాంగణంలో వరాహమూర్తి. వరాహం పాతాళానికి వెళ్ళడం అనగా బయటకు వదిలే శ్వాస మీద ధ్యాస. ఇలా చేస్తే సుషుమ్న నాడి ద్వారా శక్తి అన్ని చక్రాలకు ప్రవేశించి మూలాధారం చేరుకుంటుంది. మూలాధారాన్ని సముద్రంతో పోల్చవచ్చు, ఎందుకంటే అక్కడ నీరు ఉత్పత్తి జరుగుతుంది. వరాహం 2 దంతాలపై భూమిని పైకి లేపడం అనగా దంతాలు ఇడ పింగళ నాడులతో పోల్చవచ్చు. ఈ నాడుల ద్వారా మూలాధారంలోని కుండలి శక్తిని జాగృతం చేసి పైకి తీసుకువచ్చి ఆజ్ఞాచక్రంలో సమతుల్యం చేయడం అని అర్థం. ఆజ్ఞాచక్రం గుండ్రంగా భూమి ఆకారంలో ఉంటుంది. అక్కడి నుండి ఆ శక్తిని సహస్రారానికి చేర్చి మోక్షం పొందడం జరుగుతుంది. ఈ విగ్రహం సరళమైన యోగా పద్ధతి ద్వారా మోక్షం పొందే విధానాన్ని వివరిస్తుంది. ఇక గుడికి ఎడమవైపు మరో విగ్రహం మన్మధుడు రతీదేవి. మన్మధుడు కోరికలకు దైవం. కోరికలను జయించి మనసును ఏకాగ్రపరచడం ప్రధాన యోగ సాధనం. ఆ తర్వాత గుడి కుడివైపు బ్రహ్మదేవుడు ధ్యానముద్రలో ఉన్న విగ్రహం ఉంది, అనగా ఏకాగ్రమైన మనసు ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందవచ్చు. గుడి వెనుక అన్నపూర్ణాదేవి ఆలయం
అటు వెనక సప్తగుండాలు ఉన్నాయి. ఇక్కడ కరువు కాలంలో కూడా నీరు నిరంతరంగా ప్రవహిస్తుంటుంది. ఈ నీరు ఔషధ గుణాలు ఉండడం వల్ల చాలా చర్మ వ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించి స్థల పురాణం కానీ శాసనం కానీ అందుబాటులో లేవు. థ్యాంక్ యూ. We will meet again with the next monument in Indian history.